శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. అందరూ బాగున్నారు కదా? కథ వింటున్నారా? బాగుంటుంది కదా. 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి కథలో కథ. మనకేమో భైరవ ద్వీపము, బాహుబలి, ఇలాగా రాజకోట రహస్యము అలాంటి జానపద కథలు సినిమాల్లో మనం ఎలా చూస్తామో ఇందులో కూడా అలాగే కథలో కథ చాలా అద్భుతంగా ఉంటాయి వింటూ ఉంటేను. అయితే మనము గత ఎపిసోడ్లో విక్రమసేనుడు నరసింహనగరాధిపతి తన చెల్లి తప్పిపోతే ఆ చెల్లి కోసం వెతకడం కోసం ఆ పెద్ద మర్రి చెట్టు అడవిలో ఉంటుంది. ఆ మర్రి చెట్టు లోపలికి బైరాగి కోసం వెతుకుతూ వెళ్తాడు. ఆ త్వరలో ఆ సర్పరాజు అడిగిన ప్రశ్నకి జవాబు తెలుసుకుని తను చెప్తాడన్నమాట. బైరాగి ఆయు ప్రమాణం ఎంత అని చెప్పేసి ఆ లోపలికి ఆ పెద్ద గుహలా ఉంటుంది. చాలా పెద్ద, అంటే ఒక మనిషి గుర్రం ఎక్కి లోపలికి వెళితే ఎంత విశాలంగా వెళ్ళగలడో అలా ఉంటుందన్నమాట. అంత విశాలంగా అలాగ వెళుతూ 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 ఉంటేను అక్కడ ఒక గదులు ఉంటాయన్నమాట. ఆ గదుల్లో ఇద్దరు కంఠాలు, అంటే స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. ఇద్దరు మనుషులు మాటలు, సంభాషణలు. ఒకటి అంబాలికది, అయితే 2 బైరాగిది అయి ఉంటుంది అనుకుని వెంటనే కత్తి తీసి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది విక్రమసేనుడికి. అయినా సరే ఏమో ఏంటో నిజమే, నేను తొందరపడితే నా చెల్లికి అపాయం అవుతుంది అనుకుని అలా వింటాడన్నమాట. సుందరి, నీ పెళ్ళి సంబంధంలో ఎందుకు తెలుసా, నిన్ను చూసి నేనే వరించుదా అనుకున్నాను. నువ్వు వేరే రాజకుమారుడికి నువ్వెందుకు ఇదవ్వడం? నన్ను పెళ్లి చేసుకో, మనం ఇక్కడ సర్వసుఖాలు అనుభవించవచ్చు అంటే, చీ మూర్ఖుడా, నీకు సిగ్గు లేదా? అంత మోసం చేసేసి ఒక రాజకుమార్తెను నువ్వేమో బలవంతంగా అపహరించావు. వాళ్ళందరికీ అంటే మోసం చేసి వాళ్ళందరికీ ఏమో ఏదో త్రిశూలం తాకించావో, ఏం చేసావో, మత్తుమంది ఇచ్చావో తెలియదు. ఇది నీకు మంచిదేనా అని చాలా తిడుతూ ఉంటుందన్నమాట అంబాలిక. ఓ అనుకుని అయ్యయ్యో ఏం చేయడం అని, లేదు సుందరి, ఎందుకు అలాగా నువ్వు అది చేస్తావు? ఆ రాజకుమారుడైతే చూడు, ఇక్కడ కూడా ఎన్ని గదిలో ఎంత వజ్రాలు ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, పట్టుచీరలు ఉన్నాయి, నీకు లేని లోటు ఏంటి అని అంటే, చీ మూర్ఖుడా, నీకు సిగ్గలేదు. ఒక రాజ్యానికి నేను యువరాణిని, మరో రాజ్యానికి నేను వెళ్తున్నాను, రాజకుమార్తెని, మరో రాజ్యానికి యువరాణిని అవుతాను. అలాంటి దాన్ని నువ్వేమో నన్ను తీసుకొచ్చావు, ఇది కానీ మా అన్నకు తెలిసిందంటే నేను చంపేస్తాడు ఇలాగా అని అంటుంది. ఎన్నో విధాల బతిమాలుతుంది, నన్ను వదిలి నేను వెళ్ళిపోతాను, అక్కడ మా వాళ్ళందరూ పెళ్లి కోసం ఎదురు చూస్తుంటారు, నేను ఎక్కడికి వెళ్ళానో తెలియకుండా వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు, నీకు దండం పెడతంటే, ఇంత దూరం నేను అందుకే తీసుకొచ్చాను, నన్ను పెళ్లి చేసుకోండి, మంగళసూత్రం రెడీగా ఉన్నది. ఇలాగా తనని ఎన్నెన్నో మాటలతో బాధపడుతూ ఉంటాడనమాట. ఆఖరికి అంటాడు, నీ చూసావా ఎంత సౌందర్యం నువ్వు, ఆ రంభ ఊరసి మేనకలైనా నీకు సాటిరారు, కానీ నేను నిన్ను బలవంతం చేయను, రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను నేను, అప్పుడు నువ్వు మనసు మార్చుకో అని చెప్తాడు. అనేసి తను బరబరబరం వెళ్ళిపోతాడన్నమాట. సరే అని సరే ఈరోజు వెళ్ళిపోయాడు కదా అని తను అలా కూర్చుని భగవంతుడా ఏం చేయడమా ఏంటా అని అలాగా ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తుంటేను తను చూస్తాడు విక్రమసేనుడు ఎంతవరకు వెళ్ళాడా అని. నిజంగానే తను అక్కడ ఆ గుహ ఉంటుంది కదా, తొర్ర, ఆ చెట్టు తొర్ర దాటి అవతలికి వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోతే వెంటనే తను అంబాలిక దగ్గరికి వస్తాడు. అంబాలిక చెల్లి అని అనగానే కింద పడి కంటికి మంటికి ఏకదారుగా వెలిపిస్తున్న అంబాలిక ఒక్కసారి కళ్ళు విప్పి అన్నయ్యని చూడగానే అన్నయ్య అంటూ ఒక్కసారి తన్ని పట్టుకుని బావుమని ఏడ్చేస్తుందన్నమాట. కంగారు పడుకు, భయం లేదు, వాడు వెళ్ళిపోయాడు అని అంబాలికేమో ధైర్యం చెప్పి తనేమో ఎంత సాహసం చేసావన్నయ్య, ఇక్కడికి ఎలా రాగలేవు, ఎక్కడ ఎలా కనిపెట్టావు, ఇంత స్వరంగ మార్గంలో ఇంత కికార అరణ్యంలో ఉంది కదా అంటే, అదంతా తర్వాత చెప్తాను కానీ మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళిపోదాం పదా అంటే, సాధ్యమా, మనం వెళ్ళిపోగలమా అన్నయ్య అంటేను, నేను చెప్తాను కదా ముందర బయలుదేరు అని హెచ్చరిస్తే ముందరేమో తనును తర్వాత ఏమో అంబాలిక అలా నడుస్తూ మొత్తం ఆ చీకటి ఆ స్వరంగ మార్గం అంతా దాటిపోయి, సరే అక్కడ పాము ఉంది కదా ఏం చేయడం అని పాము నాగేంద్రుడు మేలుకుని ఉంటాడో ఏమో కానీ తను చుట్టుకుని తన తలక సర్పాన్నేమో లోపల పెట్టుకుని పడుకున్నాడు అనమాట. సరే అలా చప్పుడు చేయకుండా పక్క నుంచి మెల్లగా
తను చెల్లెలు కూడా ద్వారం దాటేసి బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య బయటకు వచ్చాం పర్లేదు, ఆ గుర్రాన్ని పైనే కట్టిమన్నాడు కదా, ఉంచిమన్నాడు కదా. వెంటనే అంబాలికనేమో ఆ గుర్రం ఎక్కించుకుని ఇరువురు కలిసి అలా బయలుదేరిపోతారు. బయలుదేరిపోయి అశ్వాన్ని ఒక్కసారి ఇలా అదిరించుకొని అది మేఘాల మీద, వాయు మేఘాల మీద క్షణాలు ఒక దీనిగా అంత దీనిగా అన్నమాట బయలుదేరి వెళ్ళిపోతుంది. చాలా తొందరగా అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ పరిసర ప్రాంతాలంతా దాటేసి వేరే అరణ్య మార్గంలోకి వెళ్ళిపోతారన్నమాట. అమ్మయ్య పోన్లే ఆ అడవి అదంతా దాటిపోయి ఉన్నాయా అనేసి కొంత శాంతపడి ఒక చెట్టు కింద దిగుతారన్నమాట ఇద్దరు. చెట్టుకేమో గుర్రానికేమో ఒక చెట్టుకు కట్టేసి ఇద్దరు ఒక నీడని కూర్చుని ఒకళ్ళ సంగతి ఒకళ్ళు చెప్పుకోవడం. అప్పుడే వాళ్ళకి అవకాశం కలిగిందన్నమాట. అప్పుడు దుర్మార్గుడు ఉన్నట్టుండి ఎంత దారుణం చేసి తలపట్టడం చూసావా అన్నయ్య అంటే, ఆ బైరాగి నీకెలా దాపరించడం అంటే, ఏమో అన్నయ్య జరిగిన విషయాలు నాకు కొన్ని జ్ఞాపకం లేవు. మేనాలో మనం ఇల్లు బయలుదేరాను, చెలికెత్తులు నేను అమ్మవారి గుడికి సగం వరకు వెళ్ళామనుకుంటా. ఆ దారిలో నాకేదో మైకం అయిపోయింది, నిద్ర వచ్చేసింది, కూర్చున్నాను పడుకున్నాను, నాకు కళ్ళు మూతలు పడిపోయి అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలీదు. మళ్ళీ నాకు నిద్ర కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఈ మందిరంలో ఉన్నాను. ఎదురుకుండా ఈ భయంకరంగా ఉన్న ఈ బైరాగి దాపురించాడు. నాకు గుండె బేజారైపోయింది. ఏం మాయా ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. ప్రాణం తల్లడిల్లిపోయింది అన్నయ్య. వాడి దుర్భాషలు నువ్వు కూడా రోజు ఇలాగే నన్ను వేధిస్తున్నాడు, నువ్వే చూసావు కదా. అంతకు మించి ఇంకా నా దగ్గర ఏం సంగతులు ఉంటాయన్నయ్య. అది ఓ మహావృక్షమని ఆ బైరాగి నన్ను తీసుకెళ్ళి ఆ త్వరలో ఉంచుతాడని నీకెలా తెలిసిందన్నయ్య అని అంటుంది. అంటేను నా బైరాగి ఎలా ఉంచాడో ఏమో నాకు తెలీదు అని నువ్వు వెళ్ళిపోయాక అంతానేమో ముహూర్తం మించిపోతుంది, పురోహితులు తొందర చేశారు, కొంత పరివారాన్నేమో నీకోసం పంపించాము, ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు, నువ్వు అసలు ఆ రోజు ఆలయానికే వెళ్ళలేదని వాళ్ళు చెప్పారు. ఏదో మోసం ఉందో ఏమిటో అని నేను ఆ పట్టణంలోని నీ నగల కోసం ఎవరైనా నిన్ను అపహరించారా, ఏం చేశారో నాకు అసలు బుర్రకు ఆలోచన లేదమ్మా. ఆ సైన్యాధిపతులకి మిగతా మన పరివారాన్ని అందరికీ కూడా ఆజ్ఞించి అందరినీ వెతకమని చెప్పాను. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు, ఆ పెళ్ళి కొడుకు పాపం వాళ్ళు ఎక్కడికక్కడికి అలా ఉండిపోయారు. 9 గంటలైంది రాత్రి. నీతో వచ్చిన చెలికెత్తలు బొయ్యలు గోలు మన వచ్చి ఏడ్చేది నా దగ్గర చెప్పారు అని మిగతా సంగతి అంతా ఒకరికొకరు పాపం అన్న చెల్లెలు చెప్పుకుని, నా పోన్యలే అన్నయ్య ఎప్పటికైనా కనుక్కున్నాం కదా, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చులే. ఆ చెట్టులోని భయంకరమైన సర్పం ఒకటి ఉంది కదా అన్నయ్య, నిన్నేం చేయలేదా అంటేను, ఎందుకు చేయలేదు, తను కూడా ఆ ప్రశ్న అడిగితే ఆ కాళికాదేవిని ప్రార్థించాను, ఆ ప్రశ్నకి జవాబు చెప్పి లోపలికి వచ్చాను అని అంటేను, అమ్మయ్య చెల్లి కోసం ఇల్లు బయలుదేరి ఇన్ని రోజులైంది ఎవ్వరికో చెప్పలేను ఏం చేయడం అని. పెళ్ళివారు ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో వెళ్ళిపోయారో ఏం చేయాలో అర్థం కాక అవి అంబాలికను ఆ విక్రమసేనుడు కూడా అలాగా అదేంటనే నా కోసం ఇల్లు బయలుదేరి నువ్వు 10 మాసాలైందా అని ఆశ్చర్యంగా అడుగుంది. అప్పుడు ఇప్పట్లాగా లేవు కదా బస్సులు కానీ కారు కానీ, ఇంకా తొందరగా వెళ్ళాలంటే ఎంత సదుపాయాలు నేటి కాలంలో వచ్చాయి కదా, ఫ్లైట్లు వచ్చాయి, హెలికాప్టర్లు వచ్చాయి. అలాగా అప్పుడు ఎంతసేపు గుర్రం కాలినడక లేకపోతే గుర్రం 2 తప్ప ఇంకేం లేవు కదా. గుర్రం మాత్రం ఎంతకాలం పాపం పగలంతా ప్రయాణం చేస్తారు. రాత్రి అడవులు, కొండలు, గుట్టలు, ఎక్కడెక్కడ ఏరైనా రాజ్యము కానీ ఊరు కానీ వస్తే అక్కడ రాత్రి ఉండిపోవడం, మళ్ళీ పగలు బయలుదేరిపోవడం. అలాగా పాపం 9 మాసాలైంది. ఆ చెల్లి కోసం అలాగా విశ్రాంతి లేకుండా తిరిగి ఆఖరికి చెల్లిని చూసుకుని అంటే చెప్పాడు, అమ్మయ్య అయితే ఆ బైరాగి నివాసం నీకెలా తెలిసింది అన్నయ్య అంటే, నాకేంటమ్మా దేవుని దయ వల్లే తెలిసింది, అందులో నా ప్రయోజనం ఏమీ లేదమ్మా అంటేను. అన్ని యోజనాలు ప్రయాణం చేస్తే కానీ మన నగరం చేరుకోలేమంటే, అవునమ్మా అన్ని రోజులు అవసరం లేదులే, నాకు కొన్ని గుర్తులు ఉన్నాయి, ఎలా అయినా సరే 200 రోజులు పడుతుందమ్మా మనం నగరాన్ని చేరుకోవడానికి. అది సతత్వం పద అన్నయ్య మనం వేరంగా వెళ్ళిపోదాం ఉంటుంది. అయితే అంబాలికల ఆశ్చర్యం మీద గుర్రాన్ని సిద్ధం చేసి ఇరువురు కూడా మళ్ళీ గుర్రం మీద ప్రదేశాలు, పర్వతాలు, కొండలు, నదులు, అడవులు, అక్కడక్కడ వింతలు విశేషాలు అన్నీ చూపుకుంటూ ఆ పాపం అంబాలికి బడలకి కలిగినప్పుడల్లా చెట్టు కిందో కొండ కిందనో అలాగా ఏ చిన్న ఊర్లు వస్తాయి కదా,
అక్కడేమో రాత్రి ఉండడం, జలాశయాలు కనిపించినప్పుడు దాహం తీర్చుకోవడం, ఏదైనా ఫలవృక్షాలు అక్కడ ఏమైనా ఉంటే ఆ పళ్ళు గట్ట తినడం. అలాగా మరొక 100 దినాలు ప్రయాణం చేశారన్నమాట. చేస్తే ఇంకా మరో 100 దినాలు అయిపోతే నగరానికి వెళ్ళిపోవచ్చు అని కొంచెం అన్నమాట ఒక అడవి మార్గం నుంచి వెళుతున్నాం. అప్పటికి ఇంకా పూర్తిగా కొంచెం కనుచీకటి పడుతుంది అన్నమాట. వాళ్ళకి ఎదురుకుండా ఎక్కడో గుర్రాల రెక్కల చప్పుడు వినిపించింది. అప్పుడు విక్రమసేనుడు చెల్లెలు ఆశ్చర్యపోయి, గుర్రపు దళాలు ఏమై ఉంటాయా ఏంటా అని అన్న వాళ్ళు ఎవరో మనకు అపకారం చేస్తారేమో, మన గుర్రాన్ని వెనక్కి మళ్ళీ వెళ్ళిపోదామా అంటే అంబాలిక అంటుందన్నమాట. కానీ వెనక్కి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? వెనుదిగిన ఆ గుర్రాల గుంపు మన వెనకాల వస్తుంది కదా. అరణ్యంలో ఉన్నది ఒకటే మార్గము, పక్కదారి కానీ పక్క చుట్టుపక్కల ఏవీ లేవు మనకి. అన్ని వైపులా కూడా మనుషులు దూరలేనంత కికారణ్యాలు ఉన్నాయి, వృక్ష జాతులు. అందులో మనం వెళ్తే ఏదైనా అపాయం మనకి జరుగుతుందేమోలే, అందుకని గుర్రాన్ని ముందుకే పోనిద్దాం, చూద్దాంలే ఎలా అయితే అలాగుందని వెనక్కి మేము ఒకళ్ళు ఎదురుగా తటస్థమై, అంటే అవతల ఆ గుర్రపు ఎదురుకుండా మనుషులు వీళ్ళు కూడాను. వాళ్ళు ఎవరో తెలుసుకుండానే కంగారు పడిన, ఎందుకని వీళ్ళు ధైర్యంగా ఉన్నారన్నమాట. పెళ్లి సందర్భంలో అలంకరించుకున్నదేమో జఫారీ అంతా ఏమీ అలాగే ఉన్నాయన్నమాట. బైరాగా వస్తువులను వాడికి ఏం అక్కర్లేదు కదా, అవేమీ చేయలేదు. అయితే వాళ్ళు కూడా సుమారు 25 మంది ఉన్నారు. అందులో ఒకడు గుర్రం మీద ముందుని కూర్చొని మా చెల్లెమ్మని చూసి, అదృష్టవంతే మందేరా, బంగారం బొమ్మలంటే పడుచు, బంగారం ఎందుకురా, బంగారం లాంటి పడుచు ఉంటుండగా అని ఆ దొంగల గుంపులోని నాయకుడు అంటాడనమాట. ఓహో, వెంటనే విక్రమసేనుడికి అర్థమైపోయింది, వీళ్ళు మనపై పడకముందే అమ్మాయిలకు గుర్రపై నుంచి ఎక్కడైనా ఉంటారని. అది భయపడకు, ఆ చెట్టు దగ్గర కూర్చో, నేను వీళ్ళ సంగతి తేల్చి వస్తాను అని. మరి తను కూడా రాజు కుమారుడు కాబట్టి ఆ యుద్ధ విద్యలు కత్తిసాము అన్నీ వచ్చు కాబట్టి ఆ చెల్లిని ఒక పక్కన కూర్చోపెట్టి విక్రమసేనుడు వాళ్ళతోనేమో ఆ గున్నమామిడి చెట్టు కింద కూర్చుందన్నమాట. దొంగలేమో ఈ విక్రమసేనుడి మీదేమో వాళ్ళందరూ దాడి చేస్తే వాళ్ళతోనేమో యుద్ధం చేసి వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాడు. గుర్రం ఎక్కిన వాళ్ళందరూ దూరవుతారు. అందుకే వాళ్ళు ఏం చేశారు, కొంతవరకు పోరాడి వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. అందరినీ కొంతమందిని చంపాడు, కొంతమంది పారిపోయారు. మరొక గుంపు కావడం వల్ల అంటే వీళ్ళందరూ కొంతమంది వాళ్ళకి ఇంకా చేసే ఓపిక లేక వాళ్ళందరూ అంత వాళ్ళకి యుద్ధ విద్యలు గట్రా రాదేమో, వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అమ్మో, చెల్లిని అక్కడ కూర్చోపెట్టాను కదా, తను ఎంత దిగులు పడుతుందో అనుకుని తను వెంటనే అక్కడ ఎక్కడైతే గున్నమామిడి చెట్టుకి కింద అంబాలికను కూర్చోపెట్టాడో అక్కడికి వెళ్ళడానికి సుమారు 2 గంటలు పట్టిందన్నమాట. అయితే ఎక్కడైతే తను కూర్చోపెట్టాడో తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ అంబాలిక లేదక్కడ. ఆ గున్నమామిడి చెట్టు కింద ఎవ్వరూ లేరు. ఇంకా విక్రమసేనుడు చెప్తున్నాడు అనమాట, నా గుండె గుబేలం అయిపోయింది, అలా అయిపోయింది మిత్రమా. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి ఇంతమంది పోరాడి బైరాగ్ని విడిపించుకుని ఈ దొంగల గుంపుని వాళ్ళ చేతిలో చిక్కకుండా తిరిగి పోనీలే నా చెల్లిని కలుసుకున్నాను, తీసుకెళ్దామన్న అన్న సంతోషం నాకు లేదు. ఏంటి దొంగల గుంపులు తరిమేశాను కానీ సంతోషం ఒక్క క్షణమైనా నాకు లేదు. వెంటనే మళ్ళీ నాకు బాధ కల్పించింది. ఏం చేయడం, వేరొక చోట అంటే ఆ పరిసరాల్లో ఎక్కడా మరి గున్నమామిడి చెట్టే లేదు, ఒక్కటే ఉన్నది. ఏవేవో మిగతా చెట్లు ఫలవృక్షాలు అన్నీ ఉన్నాయి కానీ అనుకుని, అయితే నేను ఇంత పురుషుణ్ణి ధీరుణ్ణి అయినప్పటికీ నాకు ఆపుకోలేంతతో ఏడుపు వచ్చేసింది మిత్రమా. ఏం చేస్తాను, మళ్ళీ ప్రయత్నం మొదటికి వచ్చింది. ఎంతన్నా దుఃఖపడ్డాను. అలాగా అంబాలిక చెల్లిని గొంతు పిగిలిటట్టు అరిచాను మిత్రమా. ఎక్కడైనా నా పిలుపుకి వస్తూ అంబాలిక వస్తుందేమో అని అరణ్యం అంతా ప్రతిధ్వనించింది, కానీ ఎక్కడ నాకు ఆ శబ్దం రాలేదు, ఎక్కడా కనిపించలేదు నా చెల్లి. అయ్యో భగవంతుడా, నాకు ఎంతటి దుస్థితి ఇలాగ చేసావు తండ్రి, బైరాగ మోసం అయిపోయింది. చెల్లిని తీసుకెళ్దాం అనేటప్పటికీ కళ్ళబడిందని ఎంత ఆనందపడ్డాను అని విక్రమసేనుడు ఎంతో బాధపడిపోయి, ఇంతలోనే ఈ ఘోరమా, ఏం చేయని దొంగల పనా అని. దొంగలందరూ అటు పక్క వెళ్ళిపోయారు కదా, చెల్లి దగ్గరికి రాలేరు కదా, వాళ్ళందరినీ తరిమేశాను కదా, ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ నా చెల్లిని పట్టుకోవాలి, నా చెల్లిని దొరికిందనుకున్న చెల్లిని మళ్ళీ పోగొట్టుకున్నాను. నా బ్రతుకు ఎందుకు, నా పౌరుషం ఎందుకు, ఒక్కగానొక చెల్లిని కాపాడలేకపోతే ఈ రాజ్య సంపదలు, ఈ రాజ్యము ఇవన్నీ నాకెందుకు అని ఒక్కసారి తను బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ అలా కూర్చుని
ఎలా అయినా సరే చెల్లి ఎక్కడుందో ఏంటో కనుక్కోవడానికి విక్రమసేనుడు ఈ కథ అంతా తను విజయకుమారుడికి చెప్తూ ఉంటాడనమాట. చూద్దాం రేపు మళ్ళీ ఏంటి, మళ్ళీ అంబాలిక ఈ దొంగలు ఏమైనా చేశారా, లేకపోతే మళ్ళీ బైరాగ్ ఏమైనా వచ్చి చేశాడా, లేకపోతే ఏ క్రూరముఖం బారినైనా పడిందా ఏంటా అనేది మనము రేపటి ఎపిసోడ్లో చక్కగా తెలుసుకుందాము. పిల్లలు మీకు నచ్చిందా కదా, చక్కగా వింటున్నారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.